క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు ఈ కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధ దైవ గ్రంథంలో ఒక మాట చదువుదాం. మార్కు రాసినటువంటి శుభవార్త 11వ అధ్యాయం 22వ వచనం, అలాగే 23వ వచనం. అంతటా యేసు వారితో ఇట్లనెను, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవరైనను ఈ కొండను చూచి మీరు ఎత్తబడి, తన శిష్యులైనటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి మాట. ఈ ఒక్క మాటలోనే ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరొకసారి చదువుదామా? దయచేసి చదవండి ఒకసారి. 23 చదవండి. ఎవడైనాను ఈ కొండను చూచి ఎత్తబడి, నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినలా వాడు చెప్పింది జరుగుతుంది. దేవునికి స్తోత్ర. ఈ మాటలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక పరమ సత్యాన్ని, దైవికమైనటువంటి సత్యాన్ని, దేవుడు మన పట్ల కలిగినటువంటి ఉద్దేశాన్ని, దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి తలంపులను చాలా స్పష్టంగా ఇక్కడ మనకు కనపరుస్తున్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, మీ ఎదురుగుండా కొండ నిలబడింది. ఆ కొండ నిలబడినప్పుడు మీ ప్రయాణం ముందరికి వెళ్ళడం లేదు. ఆ కొండలో మీరు ముందరకు ప్రయాణం సాగకుండా మిమ్మల్ని అడ్డపడుతుంది, ఆటంకపరుస్తూ ఉంది. ఆటంకపరుస్తున్నప్పుడు మీ ప్రయాణాన్ని మీరు ఏం చేయాలి? అయ్యో నా ప్రయాణంలో ఇది అడ్డొస్తుందని చెప్పి ఏడవడం కాదు, ఇది ఆటంకంగా నిలబడుతుంది అని ఎవరో దేవుని దగ్గరకు వచ్చి లేకపోతే యేసయ్య పాదాల మీద పట్టి ఏడడం కాదు. మీరు చేయాల్సింది ఏంటంటే కొండతో మాట్లాడండి. ఏం చేయాలట? కొండతో. అదేంటి కొండతో మాట్లాడటం ఏంటి కదా? పర్వతములతో మాట్లాడటం ఏంటి? జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, బబులోను దేశంలోనికి ఇశ్రాయేలులను, యూదులను చెరగొనబడిన తర్వాత ఇశ్రాయేలు తిరిగి వారి దేశానికి వస్తూ ఉన్నప్పుడు జెరుబ్బాబెలు అనేటువంటి ఒక యాజకుడు దేవుని మందిరాన్ని కట్టడానికి వస్తాడు. మందిరికి పునాది వేస్తాడు. పునాది వేసినప్పుడు ఆ పునాది రాయి పెడతా ఉన్నప్పుడు ప్రభువారు జెరుబ్బాబెలుతో మాట చెప్తారు. ఏమనంటే, నీ శక్తి వలన కాదు కానీ, నీ బలము వలన కాదు కానీ, నా ఆత్మ వలన దాన్ని నేను జరిగిస్తాను. జెరుబ్బాబెలును అడ్డగిస్తున్నటువంటి పర్వతమును నేనేం చేస్తాను? చదును భూమిగా మారుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుని పునాది రాయి పెట్టేటప్పుడు ఇంచుమించు ఈ పాట పాడుతూ ఉంటాం. ఏం పాట? శక్తి చేత కాదనేనో, బలముతోనిది కాదనేనో, శక్తి చేత బలముతోనిది కాదనేనో, నా ఆత్మ ద్వారా దేని చేతునని యెహోవా, నా ఆత్మ ద్వారా దీని జెరుబ్బాబెలు ఎంత మాత్రపు దానవు నీవనేనో, చదును భూమిగా ఎంత మాత్రపు దానవు నీవనేనో, చదును భూమిగా. దేవునికి స్తోత్రం. జెరుబ్బాబెలుకు అడ్డం వచ్చింది పర్వతం కాదు, కానీ పర్వతము లాంటి సమస్యలు ఎన్నొచ్చాయి. పర్వతం లాంటి అధికారులు అడ్డొచ్చారు. దేవుడు ఆ ఆటంకాలన్నిటినీ దేనికి పోలుస్తున్నాడంటే పర్వతానికి పోలుస్తున్నాడు. పర్వతం మనుషుని కంటే ఎత్తైంది, మనుషుడు ఎక్కలైనంత ఎత్తైంది. మనుషుడు ఎంతో కష్టపడితే కానీ ఆ పర్వతాన్ని దాటలేడు. అంటే మనుషుడి యొక్క సామర్థ్యం కంటే
తనకెదురైనటువంటి సమస్య బలంగా ఉంటుంది. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు, అలాంటి కష్టాలు వచ్చినప్పుడు మానవుడు చేయాల్సినటువంటి పని ఏంటి? క్రైస్తవుడు చేయాల్సినటువంటి పని ఏంటంటే, అయ్యో నాకు సమస్యలు వచ్చిందని కృంగిపోవటం కాదు, కానీ నాకు కష్టం వచ్చింది, నేను వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళలేకపోతున్నానని, నేను చేయదలసినటువంటి పనిని నేను చేయలేకపోతున్నానని వేదన చెందటం కాదు, కానీ దేవుని యొక్క వాక్యంలో ప్రభు అన్నాడు, అడ్డొచ్చిన సమస్యతో నువ్వు మాట్లాడు. హల్లెలూయా. దేనితో మాట్లాడాలి? అడ్డొచ్చిన సమస్యతో మాట్లాడు. ఆ పర్వతానికి చెప్పు. ఏమని? ఆ పర్వతానికి చెప్పాలంటే ఏం చెప్పాలి? ఇక్కడి నుంచి పోయి సముద్రంలో పడాలి. ఎప్పుడైతే సముద్రంలో పడని చెప్తాడో, ఆ చెప్పినప్పుడు ఈ కొండ వెళ్ళి, ఈ పర్వతం వెళ్ళి సముద్రంలో పడుతుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటలో, ఆ వచనంలో 3 సార్లు చెప్పాడు, నువ్వు దానితో చెప్పు 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 అని. చెప్పడం అంటే మాట్లాడు. దేనితో మాట్లాడాలి? పర్వతంతో మాట్లాడాలి, సమస్యతో మాట్లాడాలి, కష్టంతో మాట్లాడాలి, ఎదురైన అడ్డంకులతో మాట్లాడాలి, ఎదురైనటువంటి శోధనలతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. కడుపు నొప్పి వచ్చిందనుకోండి, దేవా కడుపు నొప్పి తగ్గించు నాయనా అనుకుంటాం కాదు. దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు అంటాడు, ఆల్రెడీ నీకు నేను చెప్పాను కదా నువ్వేం చేయాలో. ఆ చేయడం మానేసి నా దగ్గరికి వచ్చేవాటి ముందు చెయ్యి, నేను చెప్పింది చెయ్యి ముందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలట? ఆ సమస్యతో మాట్లాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మాట్లాడితే సమస్య పోతుంది, నువ్వు మాట్లాడితే అద్భుతం జరుగుద్ది, నువ్వు మాట్లాడితే పర్వతాలు స్థలాలు కదిలిపోతాయి, నువ్వు మాట్లాడితే సమస్య పరిష్కరింపబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు కష్టం వచ్చిందా? నీకు కష్టం వచ్చిందా? నీకు శ్రమ వచ్చిందా? బాధ వచ్చిందా? నువ్వేం చేయాలో తెలుసా? సమస్యతో మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు నీ మాటకు శక్తిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభువు వారు చెప్తున్నాడు స్వయంగా. ఎలా చెప్తున్నాడో తెలుసా? నువ్వు మాట్లాడేది వెళ్ళిపోద్దు, నేను గ్యారంటీ. నీకు గ్యారంటీ ఎవరంటే దేవునికి స్తోత్రం. ఉదాహరణ చెప్తే చూడండి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం లేదు. ఉద్యోగం కావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాను, రికమెండేషన్ చేయించుకున్నాను, అప్పీల్ పెట్టుకున్నా. దాని మీద ఆయన సంతకం పెట్టాడు. సంతకం పెట్టి పట్టుకెళ్ళి, నువ్వు ఎక్కడ ఉద్యోగం కావాలనుకుంటున్నావు అక్కడ ఇస్తారు అన్నాడు. ఇప్పుడు నేను సంతకం పెట్టినటువంటి ఈ కాగితాన్ని నేనేం చేయాలి? నాకు ఎక్కడైతే ఆటంకాలు ఉన్నాయో, ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ ఏం చేయాలి? ఈ పేపర్ను ఉపయోగించాలి. ఇదిగో అబ్బాయి, నువ్వు నాకు ఉద్యోగం ఏమైనా అంటున్నావు, కానీ నేను హైకమాండ్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాను, ఇదిగో నా పేపర్ అన్నారు. ఇప్పుడు పిఎం సంతకం పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు నిన్ను ఆపగలిగినటువంటి సామర్థ్యత ఉంటుందంటారా? ఆపగలరా? దేవుడే చెప్తున్నాడు, నేను నీకు శక్తినిచ్చాను, నేను మాట ఇస్తున్నాను, నువ్వు పలికితే పర్వతాలు పోతాయి అని ప్రభువు మనకి గ్యారెంటీ ఇచ్చాడు. ప్రభువే చెప్తున్నాడు, నువ్వు మాట్లాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మాట్లాడితే నీ సమస్యలు తీరిపోతాయని చెప్తుంటే మనం ఏం చేస్తున్నామంటే సమస్యల గురించి మాట్లాడడం మొదలు పెడుతున్నాం, సమస్యల గురించి చర్చించడం మొదలు పెడుతున్నాం, సమస్యల గురించి ఒకరినొకరు చెప్పుకోవడం మొదలు పెడుతున్నాం. నా కష్టం ఇలాగుంది, నా బాధలు ఎలాగున్నాయి, నా సోదరులు ఎలా ఉన్నాయి, నా బలహీనతలు ఎలాగున్నాయి, నా రోగాలు ఎలాగున్నాయని. కానీ ప్రభు అన్నాడు, నీకు కష్టం వచ్చిందంటే కష్టం గురించి మాట్లాడొద్దురబ్బా, నువ్వు కష్టంతో మాట్లాడు. నీ వ్యాపారం నష్టం వస్తుందా? వ్యాపారంతో మాట్లాడు. నీ వ్యవసాయం నష్టపోతున్నావా? ఆ వ్యవసాయంతో మాట్లాడు. నీ భూమి సరిగా పంట అవ్వట్లేదా? ఆ భూమికి ఆజ్ఞాపించు. హల్లెలూయా. హల్లెలూయా. నీ శరీరంలో రోగాలు ఉన్నాయా? రోగంతో మాట్లాడు. నీ గర్భం తెరబడలేదా? నీ గర్భంతో మాట్లాడు. నీ మోకాలు నిప్పులు ఉన్నాయా? మోకాలు నిప్పుల గురించి మాట్లాడుకో, నిప్పులతో మాట్లాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు మాట్లాడితే సమస్యలు
తీరిపోతాయి. నమ్ముతున్న వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా అపోస్తులైనటువంటి పౌలు గారి ద్వారా సంఘానికి ఒక హెచ్చరిక ఇప్పించాడు. యాకోబు పత్రిక చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు ఏమేన్ హల్లెలూయా. ఎలాగట? ఎప్పుడు పారిపోతాడు? మనం మొదటగా దేవునికి లోబడాలి. లోబడిన తర్వాత దెయ్యాలను వెరగొట్టడం ఎవరి పని? దేవుడు వెరగొడతాడా? దెయ్యాలతో ఎవరు పోరాడతారంటే నేను దేవుడు పోరాడుతున్నాడా? నువ్వు పోరాడాలా? నువ్వే పోరాడాలా. నువ్వు నాకు లోబడు, అప్పుడు వెళ్ళి దానికి చెప్పు, ఏయ్ ఎలా అను. అప్పుడు ఆడు ఏం చేస్తాడట? చెప్పట్లేదు మీరు. ఏమీన్ హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం? ప్రభా దయ్యాలు వచ్చాయి వాడు. ప్రభు అన్నాడు, నీకు ఆ యొక్క ఆభరణాలు ఇచ్చాను, యుద్ధోపకరణాలు ఇచ్చాను, వెళ్ళు వాడితో పోరాడు, వాడికి చెప్పు, నా దగ్గరికి వచ్చి వింటరా ఇలా అవుతారుగా అంటే నువ్వు మాట్లాడితే వాడు ఏం చేస్తాడు? ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు, ఆయన నా చేతి విరేళ్లకు యుద్ధమును నేర్పానంటాడు. దేవుడు యుద్ధం చేయడండి, యుద్ధం చేయటం నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన పక్షాన యుద్ధం చేయడం అంటే ఏంటో తెలుసా? మనకి నేర్పిస్తాడు. దావీదు చేత యుద్ధం చేయించాడు దేవుడు. దావీదులో దేవుడు ఉన్నాడు కనుకనే దావీదు యుద్ధం చేసి రాయి వదలగా వెళ్ళి శత్రువు యొక్క బలహీనత మీద తగిలింది. ఈడంటున్నాడు, నువ్వు మాట్లాడితే దయ్యాలు పారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్రీస్తు ప్రభువుల వారు చక్కటి మాట మనం చూద్దాం. యెహోషువ కాలంలో యెహోషువ యుద్ధం చేస్తున్నాడు మోయాబీలతో యుద్ధం చేస్తున్నాడు. మోయాబీలతో యుద్ధం చేసేటప్పుడు అతనికి ఎక్కువ సమయం కావాలి, పగటి సమయం ఎక్కువ కావాలి. అప్పుడు ఈ యెహోషువ దేవుని దగ్గర నిలబడి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ప్రభా చంద్రుడు నా పండిన ఆయన, సూర్యుడు నా పండిన ఆయన అని అడగలేదు. ఏమని అడిగాడు తెలుసా? చదవండి ఒకసారి, ఏమని ప్రార్థన చేశాడు చూద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగింపదా దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు యెహోషువ ప్రార్థన చేశాను, సూర్యుడా నీవు గిబియోనులో నిలబడు, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలోను నిలబడి అన్నాడంటే. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుడి సన్నిధి చూడండి, దేవా సూర్యుడు నాపు చంద్రుడు నాపు అనలే. ఏమన్నాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు, సూర్యుడా ఆగా అనగానే సూర్యుడు ఆగిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పారా? హల్లెలూయా. నువ్వు దేవునికి లోబడితే, నువ్వు దేవునికి విధేయుడు అయితే, నువ్వు మాట్లాడిన మాటకు సృష్టి లోబడుతుంది. హల్లెలూయా. నువ్వు మాట్లాడే మాటకు దేవుడు సృష్టి అంతటిని నీకు లోపరిచాడు. దేవుడు సమస్తమైన సృష్టి అంతటి మీద మానవునికి అధికారం ఇచ్చాడు. మానవునంతటికి అధికారం ఇచ్చాడు. ఒక చక్కటి మాట చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఆది కాలంలో భూమి ఆకాశములను సృజించాడు. ఇప్పుడు దేవుడు భూమిని ముందు సృజించాడు, ఆకాశాన్ని ముందు సృజించాడా? దేవుడు దేనిని ముందు సృజించాడు? భూమి ఆకాశాలను సృజించానంది. ఇప్పుడు ఇది ఏది ముందు? భూమి ముందు. గత 10 సంవత్సరాల క్రితం నేను అలాగే కన్ఫ్యూజ్ అయ్యాను. భూమి ముందు సృజించబడి ఉంటుంటే తర్వాత ఆకాశాలు సృజించబడితే ఈ సిస్టమ్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉండేది నాకు. ఉల్టా పుల్టా లేదా? ఇప్పుడు భూమి సృజింపబడిన తర్వాత సూర్యుడు సృజింపబడలేదు, లేకపోతే భూమి తర్వాత
భూమి తర్వాత ఆకాశం సృజించబడితే సిస్టమ్ కూర్చున్న కరప్స్గా కనబడింది, ఇలా కొట్టేసినట్టు అనిపిస్తుంది. చాలా కాలం ప్రార్థన చేశాను, చాలా పుస్తకాలు రెఫర్ చేశాను. హిబ్రూ బైబిల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ రాయబడింది ఏంటో తెలుసా? ఆయన ఆకాశములను భూమిని సృజించను అని రాశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ముందు ఆకాశములన్నిటినీ సృజించాడు, తర్వాత భూమిని సృజించాడు. మనకి తెలుగులో శబ్దలంకారం లేకపోతే ఈ పదముల యొక్క కూర్పు ఎట్లాగే ఉంటుంది. తల్లి తండ్రి, తల్లిదండ్రులు అంటారు. ఇంటికి పెద్ద తల్లి తండ్రి, తండ్రే కదా ముందు, తండ్రి తల్లి అన్నారు. కానీ పదం యొక్క కూర్పు కోసం తల్లి తండ్రి అని రాశారు. కొన్ని పదాలు ముందు అటు ముందు ఇటు అంటే పద కూర్పు కోసం వాడుకున్నారు. అలాగే భూమి ఆకాశాలు, ఈ సవరణ దీర్ఘ సంధి ఏదో వస్తుంది ఇక్కడ, ఈ సంతుల కోసమో లేకపోతే ఈ పదాల కూర్పు కోసమో భూమి ఆకాశాలు అని రాశారు. ఎందుకంటే బైబిల్ తర్జుమా చేసినప్పుడు ఎక్కువ శాతం బ్రాహ్మణులు ఉన్నారండి. ఎక్కువ శాతం తర్జుమా చేసినప్పుడు బ్రాహ్మణులు ఉండడం వలన వాళ్ళు పదాల కూర్పు అప్పటి కాలం ఎలాగైతే వాడారో అట్లా రాయడం మొదలుపెట్టారు. అందుకని బైబిల్లో ఇంకొక పద కూర్పు తప్పుగా ఉంటుంది. పద కూర్పు బైబిల్ తప్పు కాదు, పదాల కూర్పు తప్పు. ఎలాగంటే బైబిల్లో ఇంద్రధనుస్సు అని ఉంటుంది. బైబిల్లో ఇంద్రధనుస్సు అంటే ఇంద్రుడి యొక్క ధనుస్సు. ఇప్పుడు ఎవడైనా వచ్చి ఇదిగో మీ బైబిల్లోనే ఇంద్రుడు ఉన్నాడు, ఇదిగో ఇంద్రధనుస్సు ఉంది అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? అజ్జి బాబు ఎంత మర్మం చెప్పావు, అసలు మాకు కూడా ఇంత మర్మాలు తెలియవు, బైబిల్లోనే ఇంద్రుడు ఉన్నాడు అని చెప్పి రేపు నుంచి ఏం చేస్తాం మనం? శుభ్రంగా మళ్ళీ అక్కడ రాయాల్సింది ఇంద్రధనుస్సు కాదు. అప్పటికి మనకు ఆ రెయిన్బో లేకపోతే ఆ ఇంద్రధనుస్సు గురించినటువంటి పదం అదే వాడుకలో ఉంది కనుక ఆ వాడుక పదాన్ని అక్కడ వాడారు. కానీ వర్షాన్ని రాయాల్సినటువంటి పదం ఏంటంటే వర్షధనుస్సు అని రాయాలి. ఇంగ్లీష్లో దాన్ని రెయిన్బో అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వర్షం వచ్చినప్పుడు వస్తుంది కాబట్టి అది వర్షధనుస్సు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కనుక బైబిల్లో కొన్ని పదాల కూర్పు అట్లా వాడవాలి. ఇలా వాడినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ముందు ఆకాశములను కలుగు చేసి తర్వాత భూమిని కలుగు చేశాడు. ఆ మొదటి పదానికి రెండవ పదానికి మధ్యలో ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే ప్రమాకాశంలో పరలోక సన్నిధిలో దేవుని యొక్క మహిమ సింహాసనం దగ్గర ఒక సమస్య వచ్చింది. ఏంటి సమస్య? సాతానుడు క్రీస్తు వారి యొక్క దేవుని యొక్క సింహాసనం కొరకు ఆశపడ్డాడు. తనది కాని దానికోసం ఆశపడ్డాడు. ఈ విషయం సాతానుకి యొక్క లూసిఫర్ యొక్క ఆలోచన దేవునికి తెలిసి దేవుడు ఏం చేశాడంటే లూసిఫర్ను కిందకి పరలోకములో నుంచి కిందకి గెంటేశాడు. గెంటినప్పుడు ఏం జరిగిందో తెలుసా? వీడు వచ్చేటప్పుడు వీడు అక్కడే రాలేదు. ఎంతమందిని తీసుకొచ్చాడు? సాతాను లూసిఫరు ఆ పరము నుండి బయటికి గెంట వేయబడినప్పుడు వాడు వచ్చినప్పుడట పరలోకంలోని దేవదూతలలో 3 వంతుల్లో ఒక వంతు 3 వంతుల్లో ఒక వంతు కిందకి లాక్కొచ్చేసాడు. చూడండి అసలు ఎంత దారుణమో, సాతానుడు ఎంత ప్రభావం కలిగినాడో. పరలోకంలో ఉండగానే పరలోక ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడే పరలోకపు దేవదూతలనే మోసము చేసి ప్రభావం చేసి లాక్కొచ్చేసాడు. అసలు మందిరాల్లో వచ్చి నన్ను లాక్కెళ్ళడం అంతాడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కదండి, మందిరంలో నుంచి నన్ను లాక్కెళ్ళడం పెద్ద కష్టమే కాదు. కానీ మనం గట్టిగా లేకపోతే మనం కూడా ఏమైపోతాం? దేవునికి దూరం అయిపోతాం. వాడు ఎప్పుడైతే పరలోకుడు కింద గట్టి వేయబడ్డాడో ఒక దైవజనుడు అన్నాడు, ఈ పడిపోయిన దూతలు అంటారనట ఎక్కువ దూతలు భారతదేశంలో పడిపోయాట, ఎక్కడే పడిపోయాట. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఇక్కడ ఎంతమంది దేవతలు ఉన్నారు? దేవునికి స్తోత్రం. మిగతా వాళ్ళందరూ మిగతా దేశాలు పంచుకున్నారట. ఈ పరలోకం నుండి ఈ యొక్క లూసిఫర్ యొక్క దూతగణం ఎప్పుడైతే భూమి మీద పడిపోయారో
పడిపోగానే భూమి ఏమైపోయిందంటే శూన్యంగాను నిరాకారంగా మారిపోయింది. శూన్యంగాను నిరాకారం. దేవుడు శూన్యంగాను నిరాకారంగా తయారు చేశాడు దాన్ని. దేవుడు ఎప్పుడు కూడా దేనిని కూడా ఒక అర్థం లేకుండా, ఒక నిర్దేశమైనటువంటి ఉద్దేశం లేకుండా ఆయన తయారు చేయడు. ఆయన భూమిని చాలా సుందరమైనదిగా తయారు చేశాడు. ఎప్పుడైతే భూమి మీద సాతానుడు అడుగు పెట్టాడో ఈ భూమి అంతా నాశనం అయిపోయింది, శూన్యంగా మారిపోయింది, నిరాకారంగా మారిపోయింది. మరలా దేవుడు పరలోకం నుండి భూలోకానికి దిగొచ్చి ఈ భూమి మీద మరలా 6 రోజుల్లో సృష్టిని పునర్నిర్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పునర్నిర్మించాడు. అది పునర్నిర్మాణం బైబిల్లో ఉంది. 6 దినాల్లో దానిని పునర్నిర్మించి భూమి ఏమైపోయింది అనుకుంటున్నారు? నీటిలోకి వెళ్ళిపోయింది. దాన్ని పైకి లాగి దీన్ని ఒక అందమైనటువంటి భవనంగా లేదా అందమైనటువంటి గ్రహంగా నిర్మించి దేవుడు అనుకున్నాడు, ఈవిడు సాతానుడు ఈ భూమి మీద వాడు అడుగుపెట్టాడు కనుక ఈ గ్రహాన్ని వీడు పాడు చేయకుండా ఉండాలి అంటే, ఈ గ్రహం మీద సాతాను యొక్క ప్రభావం ఉండకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? వీడి యొక్క అధికారాన్ని కొట్టేసి ఈ అధికారానికి వేరొకరికి అప్పగించాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఈ భూమి మీద అధికారం కలిగి ఉండాలంటే తప్పనిసరిగా ఈ భూమి నుండి వచ్చిన వాడే ఉండాలి. ఈ భూమి నుండి వచ్చిన వాడే ఉండాలి. జాగ్రత్తగా ఏమేనండి, మీకు మంచి మాట చెప్తున్నాను. నా ఆస్తిని అనుభవించాలంటే ఎవడి తరం అండి? నా ఆస్తిని ఎవరు అనుభవిస్తారండి? చెప్పట్లేదు. నాలో నుండి వచ్చినవాడు, దేవునికి స్తోత్రం, వాడికి అధికారం ఉంటుంది. నాలో నుంచి వచ్చిన వాడికే నా అనే దాని మీద అధికారం ఉంటుంది. మీరు పోనీ మీ ఇళ్ళల్లో నేను ఎంత పాస్టర్ గారినైనా, ఎంత నన్ను ప్రేమించినా, మీ ఇంటికి వచ్చి మీ ఇంటికాడ ఉన్నటువంటి వాటి మీద నేను పెత్తనం చేయలేను. మీ ఇంట్లోకి వెళ్ళి అన్నిటినీ తీయలేను. అన్నిటి మీద అధికారాన్ని కలిగి ఉండలేను. నాకు ఎక్కడి వరకు ఉంటుంది అధికారం? మీ ఇంట్లో ఎప్పుడైనా కార్యక్రమం జరిగింది అనుకోండి, కార్యక్రమం జరిగినప్పుడు నాకు అధికారం ఎక్కడి వరకు ఉంటుందో చెప్పండి? ఆ కార్యక్రమం నడిపించే వరకు. దేవునికి స్తోత్రం. ఆ కార్యక్రమం నడిపించడం నా వంతు, నా బాధ్యత. కనుక దేవుడు కూడా ఇదే క్రమాన్ని ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి సాతాను యొక్క అధికారాన్ని కొట్టివేసి దేవుడు భూమిలో నుండే వచ్చిన వానికి భూమి మీద అధికారం ఇవ్వాలని దేవుడు ఏం చేశాడంటే, భూమిలో నుంచి మట్టిని తీసి నరుని చేసి, హలో ఎక్కడి నుంచి చేశాడు మనిషిని? నరుని ఎక్కడి నుంచి చేశాడు? మట్టి నుండి. ఏ మట్టి? చంద్రుడి మీద మట్టి తీసుకురావచ్చు కదా. పోనీ ఆకాశంలో నుంచి దేవదూతల్లో ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టవచ్చు కదా. పెట్టలేడంటారా? చెప్పట్లేదు మీరు. పెట్టగలడు. కానీ దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ఏంటంటే భూమి మీద ఉన్నవాడే భూమి మీద అధికారం చేయాలని భూమిలో నుంచి, మట్టిలో నుంచి మనుషుని తయారు చేసి, బొమ్మను తయారు చేసి, ఆ బొమ్మకి ఆయన ఏం చేశాడు? తన ఊపిరిని, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క బొమ్మకు తన ఊపిరినిచ్చాడో ఆ బొమ్మ జీవాత్మగా మారేను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమనే మన శరీరం ఏమైపోతుందంటే మళ్ళీ తిరిగి మట్టి అయిపోతుంది. దేవుని యొక్క ఊపిరి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఆదాముకి దేవుడు పేరు పెట్టాడు. జాగ్రత్తగా వినండి. ఆదాముకి పేరు ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ఇప్పుడు ఆదాము ప్రక్కటెముకను తీసి స్త్రీని చేశాడు. ఇప్పుడు ఈవిడికి పేరు ఎవరు పెట్టారు? ఆదాము పెట్టాడు. ఇప్పుడు ఆదాము చేత ఆవిడికి పేరు ఎందుకు పెట్టి ఇచ్చాడు? దేవుడే పెట్టచ్చు కదా. కారణం ఏంటంటే స్త్రీ పురుషుని యొక్క సంరక్షణలో ఉండాలి. అది చూడండి, క్రొత్త నిబంధనలో క్రమం ఉంటుంది. స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. ఎందుకంటే మన పక్కన ఎముకలో నుంచి వచ్చారు కాబట్టి. ఓకే, ఆ పురుషులారా మనం ఎవరికి లోబడి ఉండాలి? పురుషులు దేవునికి లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది క్రమం. ఈ క్రమంలో దేవుడు ఆదామునికి ఇంకో పని కూడా అప్పచెప్పాడు. జాగ్రత్తగా వినండి. ఇంకో పని కూడా అప్పచెప్పాడు. ఆదామును ఒక చివరి కూర్చోబెట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన జీవరాశులన్నింటినీ తీసుకొచ్చి ఆదాము దగ్గర పెట్టాడంట. ఆదాము అన్నాడు, ఆదామా వీటన్నిటికి పేర్లు పెట్టాడు. అప్పుడు ఆదాము ఏం చేశాడు?
ఇది కాకి, ఇది కుక్క, ఇది నక్క, ఇది పిల్లి, ఇది బాతు అని చెప్పి పేర్లు పెట్టాడు. ఎందుకు ఆదాము చేత దేవుడు పేర్లు పెట్టించాడంటే, ఎందుకు ఆదాము చేత అవ్వమ్మకు పేరు పెట్టించాడంటే, ఎందుకు ఆదాము చేత సమస్తమైన సృష్టి మీద తన మాటలు పలికింపజేశాడంటే, ఆదాము మాట పలుకగా ఆ పేరు పెట్టాడంటే, ఆ పేరు ఎవడైతే పెట్టాడో వాని యొక్క అధికారం కింద అది ఉండాలి. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఆదామును తయారు చేసిన తర్వాత దేవుడు మెల్లగా ఏం చేశాడంటే, ఈ భూమి మీద తనకున్నటువంటి అధికారాన్ని మెల్లగా ఎవరికి ట్రాన్స్ఫర్ చేశాడు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు వారిని ఆశీర్వదించండి అంటాడు, అయ్యా మీరు దీవించి, మీరు ఫలించి, వృద్ధి పొంది, భూమిని నిండించి దానిని లోపరుచుకునండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద సమస్తమైనటువంటి అధికారము దేవుడు ఎవరికి ఇచ్చాడయ్యా అంటే ఆదాముకి ఇచ్చాడు. ఆదాము ఇప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క అధికారంతో భూమిని ఏం చేయాలి? ఏలుబడి చేయాలి. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. ఏం చేయాలండి? ఏలుబడి చేయాలి. కాసేపు చాలా కాలం చాలా బాగుందండి. ఆదాము అవ్వలు చాలా బాగున్నారు, చాలా కాలం బాగుంది. ఆదాము అవ్వలు చాలా బాగున్నారు, బాగుంది. కొంతకాలం బాగున్న తర్వాత ఏం చేసేదో తెలుసా? చూడండి, ఇక మీకు ఇంకో ఆర్డర్ చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. దేవుడు భూమి మీద ఏలుబడి చేయడానికి భూమి మీద నుండి, భూమిలో నుంచి వచ్చినటువంటి ఒక నరుణ్ణి దేవుడు వాడుకున్నాడు. ఈ భూమి మీద ఏదైనా ఆత్మీయమైన శక్తి, అది దైవశక్తి కానీ దుష్టశక్తి కానీ ప్రభావాన్ని చూపించాలంటే ఖచ్చితంగా వాటికి భూ సంబంధమైనటువంటి స్వరూపాలు కావాలి, భూ సంబంధమైనటువంటి శరీరాలు అవసరం. భౌతిక శరీరం లేకుండా భూమి మీద ఏ శక్తి కూడా అధికారాన్ని కలిగి ఉండలేదు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. భౌతికంగా ఎవరైతే ఉంటారో, భౌతికమైనటువంటి రూపంలో ఉంటేనే ఆత్మీయమైన శక్తికి భూమి మీద అధికారం. అందుకనే దేవుడు ఏం చేశాడంటే తన ఊపిరిని బొమ్మలో మనుషులో పెట్టి